హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మన తమిళనాడు స్పెషల్ అండి, కళ్యాణ చారు రసం పెట్టండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో మన టమ్మీ ఫ్రీగా మనము కళ్యాణ రసం ప్రిపేర్ చేయబోతున్నాం. ఇదేంటంటే తమిళనాడు స్పెషల్ అండి. వాళ్ళైతే చక్కగా బాగా ఎక్కువగా చేసుకొని తింటారు. మనం కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుందామంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అనమాట. దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేశాను, గిన్నె పెట్టేసాను అండి. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత అండి మనము పసుపు కొంచెము ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి అండి 1/4 వరకు కొంచెం పసుపు వేసుకోండి, బాగానే ఉంటుంది. అవి కొంచెం వేగుతుండగా అండి ఎండుమిర్చి ఒక 4 అనమాట. ఇవ్వండి ఎండుమిర్చి ఒక 4. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఇవ్వండి చక్కగా ఇవి ఇలా వేగినప్పుడు ఏంటంటే మనం ఒక పెద్ద సైజు టమాటానండి, కొంచెం పండింది, ఇట్లా ముక్కలుగా చేసేసుకున్నాం అనమాట. ఇవి కూడా మనము ఇందులో యాడ్ చేసేయాలి. టమాటా ఏంటంటే కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనము వీటిని కుక్ చేసుకోవాలి. ఆడకుండా కొంచెం బాగా టమాటా మంచిగా మెత్తగా అయితే ఎట్లా ఉంటుందండి, అట్లా దీన్ని అయితే మనము కుక్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పడుతుందండి, 2 to 3 మినిట్స్ పడుతుంది అది కొంచెం సాఫ్ట్ అవ్వటం కోసం. చాలా ఈజీగా అయిపోతుందండి, ఎప్పుడన్నా మనం గబుక్కున చేసేసుకున్న రెసిపీ అనమాట. ఈ పప్పుచారు ఇవన్నీ కూడా చాలా టైం లాగా ఉంటుంది కదా, ఇదైతే త్వరగా అయిపోతుంది, మనము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ అండి లిడ్ పెట్టేసిద్దాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఈ టమాటా అంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్ టెక్స్చర్ అయితే రావాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. అవన్నీ మంచిగా కుక్ అవుతాయి. అసలు ఇందులో మనం కారం కానీ ఏమీ యూజ్ చేయమండి. ఇదిగోండి చూసారా, మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. మన టమాటా మంచిగా కుక్ అయిపోయినాయి, చూస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే దీనిలో కందిపప్పునండి మనం ముందుగా ఉడికించేసి పెట్టుకున్నాం అనమాట. చక్కగా ఇట్లా మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండి. ఇదైతే దగ్గరగా 1 కప్పు తీసుకున్నాను నేను. గ్రామ్స్ మెజర్మెంట్స్ వస్తే కనుక 100 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. నేనైతే మన రైస్ కుక్కర్ కప్పుతో ఈ పప్పునైతే నేను కుక్ చేశాను అనమాట. ఇప్పుడు దీనికి యాడ్ చేసేయాలండి. వేసాకండి ఒకసారి మనం మంచిగా దీన్ని కలిపేసుకోవాలన్నమాట. వాటర్ అప్పుడే యాడ్ చేయట్లేదండి, చూడండి ఒకసారి. ముందు ఫస్ట్ దీన్ని, ఈ పప్పుని, ఈ టమాటా ఇవంతా కూడా మనము ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మాడుతుంది, మాడకుండా మనం కొంచెంగా ఒక 1/2 గ్లాస్ వాటరు, మెజర్మెంట్ లెక్క అయితే అండి ఒక 1/4 లీటర్ అనమాట. కొంచెమే 1/4 లీటర్ ఇట్లా మనం వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగేనండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. కొంచెం ఇది ఒక పొంగు వచ్చే వరకు అయితే మనము వెయిట్ చేయాలన్నమాట. ఈ లోపల ఏంటంటే అండి నేను చింతపండుని మంచిగా వాటర్లో నానబెట్టానండి. మనకి దగ్గరగా కొంచెం ఒక 100 గ్రామ్స్ చింతపండు అండి, దగ్గరగా 1 లీటర్ అట్లా వాటర్ అనమాట. మనకి ఎంత కన్సిస్టెన్సీ అంటే అంత అనమాట. నేను ఈ చింతపండును కూడా చక్కగా పిండేసుకున్నానండి. ఇది చింతపండు రసం అనమాట, చూసారా. దీన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. మీరు మీ పులుపుకు తగినట్లు వేసుకోండి. నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే మన 100 గ్రామ్స్ పప్పుకైతే 100 గ్రామ్స్ పడుతుందండి చింతపండు. చక్కగా ఒక పొంగు వచ్చే వరకు అండి మనం వెయిట్ చేద్దాము. ఇలా లిడ్ కూడా పెట్టేద్దాం. ఇదిగోండి ఒకసారి కలిపేసుకుందాము. ఒక పొంగు అయితే వచ్చింది కదా, ఇప్పుడు మనము ఈ చింతపండు రసం కూడా మనం దీనికి యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనము మరిగించుకోవాలన్నమాట. ఒకసారి చింతపండు రసం వేసాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మరి మా ఉప్పు సరిపోయిందో లేదో, ఈ పులుపు కొంచెం ఆగాక చెక్ చేసుకున్నా కానీ తెలిసిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లిడ్ పెట్టేద్దాము. ఒక 1 మినిట్ కుక్ చేద్దామండి. 1 మినిట్ తర్వాత అండి మనము కరివేపాకు రెమ్మలండి ఇలా ఒక 3 నుంచి 4, లేకపోతే 4 నుంచి 5 అనమాట. ఇవి ఇట్లా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఆ కాడలతో అండి, ఓన్లీ లీఫ్ కాదు, ఫుల్ కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే మనము కొత్తిమీర వేసేటప్పుడు కూడా కాడలు వేసుకోవాలన్నమాట. అదే ఈ రసానికి మంచి టేస్ట్ ఇచ్చేవండి. ఇవ్వండి వేసేసాము. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. మనము ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయను, మిరియాలు ఇది కూడా వేస్తున్నామండి. ఇది కూడా వేసేసి అసలు ఏది మనం కలపొద్దండి, ఇంక ఇలానే వేస్తే అవి కుక్ అవుతాయి అనమాట. మనం అయిపోయి తినే ముందు ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడు ఒకలాగే కాకుండా ఎప్పుడన్నా ఇలా కూడా చేసుకొని తినండి. వేడి అన్నంలో అద్దరిపోతుంది అనమాట. అసలు మూత పెట్టేద్దాం. కొంచెం అండి ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని మనము మంచిగా కుక్ చేసుకోవాలి.
ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం చక్కగా పొంగుతుంది. చెప్పా కదండి, ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా పొంగొస్తేనే మన రసం బాగుంటుంది అనమాట. చూసారా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చక్కగా దగ్గరగా అండి ఒక చిన్న కట్ట అయితే కొత్తిమీర, హాఫ్ కట్ట కొత్తిమీర ఇదిగోండి. చూసారు, ఇట్లా కాడలతో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇంక ఇది వేసిన తర్వాత అండి కదపొద్దు, అలానే మనము ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఒక పొంగు వస్తుంది అనమాట. చూసారు కదా, మంచిగా అట్లా ఒక పొంగు వచ్చేయాలి. ఆహా, మంచి అరోమా, చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు కావాలంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, మనం ఈ కొత్తిమీర వీటిని కలపకూడదండి. కలపకుండానే అది మంచి పొంగొచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. రసం కాబట్టి ఎక్కువసేపు అయితే మరిగే పని లేదండి, త్వరగానే అయిపోతుంది. వెరీ ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది. మనం ఎప్పుడన్నా ఇంకా బుక్కున చేసేసుకోవచ్చు. ఒకవేళ ఎల్లో పప్పు, ఈ ముద్దపప్పు ఒకవేళ మన ఇంట్లో మిగిలిపోయినా కానీ ఆ పప్పుతో కూడా మనం ఇట్లా రసం పెట్టేసుకోవచ్చు చక్కగా. ఏ రసానికైనా మంచి టేస్ట్ వచ్చేది ఏంటండి, ఇంగువ అందరూ వాడుతూ ఉంటారు కదండి ఇంట్లో. కొంతమంది అయితే అసలు వాడరు. వాడని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. యూజ్ చేసే వాళ్ళైతే అండి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. నేను కూడా కొంచెం వేసేసాను. ఇంగువ వేసిన తర్వాత ఏంటంటే ఇంకొకసారి పొంగే విధంగా ఇంకొక పొంగు వచ్చే వరకు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. మన కళ్యాణ రసము తమిళనాడు స్పెషల్ అనమాట, రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో చక్కగా మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి చక్కగా పొంగుతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతండి, రసము రెడీ అయిపోయింది అనమాట. మూత పెట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి. మన రసం రెడీ అయిపోయింది. చూసారండి, మన తమిళనాడు స్పెషల్ అనమాట కళ్యాణ రసం అండి. త్వరగా అయిపోయే రెసిపీ, వెరీ ఈజీ, వెరీ ఫాస్ట్ అండి. ఇది వేడివేడి అన్నంలో తింటండి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.